ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరద నష్టంపై అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం విజయవాడలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో భేటీ అయింది. ఆయా శాఖల అధికారులు వరద పరిస్థితి, జరిగిన నష్టాన్ని శాఖల వారీగా కేంద్ర బృందానికి వివరిస్తున్నారు. వరదలతో జరిగిన నష్టాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ కేంద్ర బృందానికి వివరిస్తున్నారు ఆయా శాఖల అధికారులు. వరదలతో దాదాపు 7 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని, దీని ద్వారా 6,882 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఝాన్సీ రాణి వరద నష్టాలని సంబంధించి వివరించేందుకు ఈ రోజు కేంద్ర బృందము విజయవాడ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో అన్ని శాఖల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వరకు రాష్ట్రంలో జరిగిన పంట నష్టాలు, వరద వల్ల ప్రజలు ఏమేమి కోల్పోయారనే దానిపైన ఈ కేంద్ర బృందాలకైతే మన ఏపీ అధికారులకు వివరించడం జరిగింది. పూర్తి స్థాయిలో నష్టం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే మరి కాసేపట్లో ఈ కేంద్ర బృందము 2 సభ్యులుగా విడిపోయి ఒకరు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాకి, మరొకరు బాపట్ల జిల్లాకి వెళ్లి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ ఎలా జరిగింది ఏంటనే దాని మీద పరిశీలిస్తానికైతే వెళ్ళనున్నారు. మొత్తం 7 జిల్లాలు వరదల వల్ల నష్టం జరిగిందని చెప్పేసి పూర్తి స్థాయిలో కేంద్ర బృందం సభ్యులకైతే వివరించడం జరిగింది. ఝాన్సీ రాణి, అలాగే తిరుమలరావు, ఈ కేంద్ర బృందం పర్యటన ఏపీలో ఎంత సమయం వరకు ఉండే అవకాశం ఉంది? ఈ కేంద్ర బృందం అయితే ఈ రోజు మొత్తం 6 సభ్యులు 2 టీంలుగా విడిపోవడం జరిగింది. ఒకటి కృష్ణా జిల్లా టీం వెళ్తారు. కృష్ణా జిల్లాని యనమల కుదురు నుంచి అటు గుడివాడ చేరుకుని నందివాడ వద్ద పరిశీలించడం జరిగింది. మరో బృందం అయితే ఇటు బాపట్ల జిల్లా వెళ్తారు. బాపట్ల జిల్లాలోని పలు గ్రామాలు పరిశీలిస్తారు. ఏ పంట నష్టం జరిగింది ఏంటనే దాని మీద విచారణ అయితే చేస్తారు. దానికి సంబంధించి వివరాలు అడిగి తీసుకోవడం జరుగుతుంది. ఈ బృందాలు ఈ రోజు రేపు ఇక్కడ ఉండి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వివరాలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ వరదల వల్ల రాష్ట్రంలో 6,339 కోట్ల వరకు నష్టం జరిగిందని చెప్పేసి జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ 7 లక్షల మంది నిరాశ్రయాలు, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అదేవిధంగా ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి నష్టం జరిగింది, పట్టుబట్టలతో బయటకు వచ్చారని చెప్పేసి ఏపీ అధికారులు అయితే కేంద్ర బృందం సభ్యులకు పూర్తిగా వివరించారు. 2 రోజులు వీళ్ళ పర్యటన జరగనుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.